పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సినీ కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరింది. ఇవాళ ఫిలిం ఫెడరేషన్ అనుబంధ కార్మిక సంఘాలు సమావేశం కానున్నాయి. నిర్మాతలకు ఫెడరేషన్ వారికి మధ్య సయోధ్యకు కోఆర్డినేషన్ కమిటీ ప్రయత్నిస్తోంది. నిన్న సినీ నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిలిం ఫెడరేషన్ ఏకపక్ష నిర్ణయాలతో సమ్మెకు పిలుపునిచ్చింది. ఫిలిం ఫెడరేషన్ సంఘాలతో ఎవరు సంప్రదింపులు చేయొద్దని ఫిలిం ఛాంబర్ ఆదేశించింది. స్టూడియో, అవుట్డోర్ యూనిట్ సభ్యులు ఫెడరేషన్ వారికి ఎలాంటి సేవలు అందించకూడదని ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. ఛాంబర్ తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు షూటింగ్స్ జరపవద్దని సభ్యులకు మెసేజ్ పంపింది. సినీ కార్మికుల వేతనాల పెంపును సమ్మతిస్తూ దాదాపుగా 12 సినిమాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. తాజాగా ఫిలిం ఛాంబర్ ఆదేశాలతో మొత్తం షూటింగ్స్ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. రేపటి సినీ కార్మికుల ధర్నాపై చర్చించనున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఫెడరేషన్ నాయకులపై పెట్టిన కేసులతో సమస్య మొదటికొచ్చింది. ఇవాళ మంత్రి కోమటిరెడ్డిని ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం ఉంది. ఫిలిం ఛాంబర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సినీ కార్మికుల సమ్మె అలాగే ఫెడరేషన్ నేతలు ఇవాళ మంత్రి కోమటిరెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, కార్మికులు తమ వేతనాల కోసం చేస్తున్న పోరాటం ఈ రోజుతోటి 6వ రోజు చేరుకుంది. ముఖ్యంగా ఒక దశలో నిర్మాతలకి ఫెడరేషన్ సభ్యులకు కూడా ఒక అంగీకారం వచ్చే టైంలో కోఆర్డినేషన్ కమిటీ వీళ్ళిద్దరి మధ్య చైర్మన్గా ఉన్న వీరశంకర్ వీళ్ళిద్దరి మధ్య సయోధ్యకు ఇచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో నిర్మాత విశ్వప్రసాద్ కేసులు వేయడంతో ఫెడరేషన్ నాయకులు అంటే ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్, తర్వాత ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్ కెల్ మీద పర్సనల్ గా కేసులు వేయడంతో మళ్ళీ సమస్య మొత్తం మొదటికి వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు సోమవారం నుంచి జరుగుతున్న ఈ సమ్మె ఇవాళతోటి ముగుస్తుందని చెప్పేసి అందరూ భావించారు. అటు నిర్మాతలు కానీ, ఇటు ఫిలిం ఛాంబర్ కానీ, ఇటు ఫెడరేషన్ కానీ అందరూ భావించారు. అయితే ఫెడరేషన్ చేస్తున్న ప్రతిపాదనలు, తర్వాత నిర్మాతలు చేస్తున్న ప్రతిపాదనలు కూడా కలిపి వీళ్ళిద్దరితోటి ఒక సమావేశం జరగడం జరిగింది. అయితే ఒక కొలిక్కొచ్చే దశలో విశ్వప్రసాద్ ఏదైతే కేసులు వేశారో దాని మీద తీవ్రంగా మండిపడుతున్నాయి ఫెడరేషన్ సంఘాలన్నీ కూడా. దాదాపు 24 క్రాఫ్ట్లకు సంబంధించిన 13 ఫెడరేషన్ సంఘాలు కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఫెడరేషన్ ఆఫీసులో సమావేశం కాబోతున్నారు. అంతేకాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆ సమావేశం అనంతరం మంత్రి కోమటిరెడ్డిని కలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, ఈ టోటల్ ఎపిసోడ్లో ఫస్ట్ ఫెడరేషన్ సభ్యులు తమ వేతనాల కోసం దాదాపు 30% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఏ రోజు పేమెంట్ ఆ రోజు చేయాల్సిందే అని చెప్పేసి కూడా ఫెడరేషన్ వాళ్ళు అంటున్నారు. అయితే నిర్మాతలు కొన్ని ప్రతిపాదనలు చేశారు. అంటే మాకు కాల్ షీట్, సింగిల్ కాల్ షీట్ ఉండాలి, తర్వాత కాల్ షీట్ టైం 6 to 6 లేకపోతే 9 to 9 ఈ ఫ్లెక్సిబుల్ ఉండాలి మాకు. అంతేకాకుండా రేషియో అంటే డాన్సెస్ కానీ, ఫైట్స్ మాస్టర్ కానీ, తర్వాత వేరే విషయాల్లో కూడా మాకు రేషియో ఉండాలి ఖచ్చితంగా. ఈ 3తో పాటు నాన్ మెంబర్షిప్ల విషయంలో ఎవరెవరు వస్తున్నారు ఏంటనేది మాకు క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఈ 4 మీద మాకు మీరు చర్చించుకొని రండి టోటల్గా, దాని మీద మేము మాట్లాడితే అప్పుడు 30% పెంచుతామా లేదనేది అప్పుడు మేము మీకు తెలియజేస్తామన్నారు. అయితే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మొన్న గురువారం సంబంధించి కోఆర్డినేషన్ కమిటీ చర్చిస్తే ఫెడరేషన్ నాయకులు కూడా కొన్ని అంగీకరించారు. ఒక్కదానికి మటుకు అంటే ఈ సండేకి సంబంధించి కాల్ షీట్స్ విషయంలో కొంచెం గందరగోళం ఏర్పడింది. వాళ్ళు కూడా మేము ఫెడరేషన్ సభ్యులు అందరితోటి కూడా మాట్లాడి దీని మీద చర్చిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి తరుణంలో నిన్న ఉదయం వీళ్ళ 3 పైన కేసులు వేశారు. విశ్వప్రసాద్ కేసులతోటి నిజంగా ఒక హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా నిన్ననే ఫిలిం ఛాంబర్ ఉన్న పళ్ళంగా మొత్తం అంటే స్టూడియో సెక్టార్కి సంబంధించిన వాళ్ళ సభ్యులకి క్లియర్ గా ఒక మెసేజ్ అయితే ఇచ్చింది. ఎందుకంటే ఫెడరేషన్ సభ్యులు ఏకపక్షంతో సమ్మె చేస్తున్నారు కాబట్టి మనం ఫెడరేషన్కి ఎటువంటి పరిస్థితులను సహకరించేది లేదు, ఇప్పుడు షూటింగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఆఫ్ చేసేయండి అని చెప్పారు. అయితే ఈ మొత్తం మళ్ళా మొదటికి వచ్చిందని చెప్పాలి. ఇవాళ జరిగే ఫెడరేషన్ మీటింగ్ లో ఎలాంటి చర్చ జరుగుతుంది, రేపు ఎటువంటి ధర్నా చేయబోతున్నారు, ఎంతమంది పాల్గొంటారనే అవకాశాలు కూడా రేపు సాయంత్రం కల్లా మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సిద్ధు, ఓకే సతీష్. కృష్ణానగర్ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, నిర్మాతల తీరుపై సినీ కార్మికులు ఏమంటున్నారు? సిద్ధు, 6వ రోజుకు సమ్మె చేరుకుంది. అటు నిర్మాతలు ఇప్పటికీ కూడా స్పష్టత ఇవ్వలేదు. స్పష్టత ఇవ్వకపోగా వీళ్లకు స్కిల్ లేదు, జూనియర్ ఆర్టిస్టులకు కావచ్చు వీళ్లకు స్కిల్ లేదు, సినీ కార్మికులకు స్కిల్ లేదంటూ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో మరింత పుండు మీద
కారం చల్లినట్లు ఉందని కూడా చెప్పుకోవచ్చు. అసలు టాలీవుడ్ తెర వెనక ఏం జరుగుతుందన్న సందిగ్ధం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మన దగ్గర సినీ కార్మికులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. ఎందుకంటే టీజీ విశ్వప్రసాద్ చేసినట్టు వ్యాఖ్యలు కూడా సరైనది కాదు. ఎందుకంటే సమస్య పరిష్కారం అవుతుందన్నట్టు సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా అంతేకాకుండా కేసులు కూడా నమోదు చేశారు. మన దగ్గర విన్నారు జూనియర్ ఏ విధంగా చూడొచ్చు అంటే విశ్వప్రసాద్ మీ మీద స్కిల్ లేదన్నారు, కేసులు కూడా నమోదు చేశారు. ఎవరిపై కేసులు నమోదు చేశారు? ముఖ్యంగా విశ్వప్రసాద్ గారు ఈరోజు ఫెడరేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి మీద కేసు బుక్ చేయడం చాలా బాధాకరమైన విషయం, దురదృష్టకరం. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు చేసేది పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం. ఫెడరేషన్ మీద చేసిందంటే 24 యూనియన్ల మీద చేసినట్టే అని మేము కార్మిక యూనియన్లని భావిస్తున్నాము. విశ్వప్రసాద్ గారు చాలాసార్లు మొన్న కూడా చెప్పాడు, దుబాయ్లో తీస్తాము, మేము బయట తీస్తాము, బొంబాయి నుంచి తెచ్చుకుంటాము అని ఆ విధంగా చెప్పాడు. మరి తెలుగు సినిమా బొంబాయిలో దుబాయ్లో తీసి అక్కడ రిలీజ్ చేసుకుంటాడా, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో రిలీజ్ చేస్తాడా? అది ముఖ్యంగా ఆయన మీ ముందు తెలియజేయాలి, ఆయన పబ్లిక్ ముఖంగా. ఎందుకంటే ఇక్కడ డబ్బులు పెట్టలేని వాడు దుబాయ్లో వెచ్చిస్తాము, చెల్లించి సినిమాలు తీస్తామనడము అది చాలా బాధాకరమైన విషయం. దాని గురించి 24 యూనియన్ల కార్మికులము ఈ రోజు 3 గంటలకు నిర్ణయం తీసుకుని దాని ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తాం. స్కిల్ లేదంటూ కూడా విశ్వప్రసాద్ వ్యాఖ్యలు. స్టిల్ లేని ఇన్ని సంవత్సరాల నుంచి భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాల దగ్గర నుండి మీరు చూస్తున్నారు. RRR నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క సినిమా అన్ని హిట్లే అవుతున్నాయి. తెలుగు హీరోలు కావచ్చు, సినీ కార్మికులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు దాంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాలు ప్రఖ్యాతిగస్తున్న విషయం నిర్మాతలు మర్చిపోతున్నారు. అంటే ఇప్పటికి కూడా వేతనాలు సరిపోవట్లేదు, మాకు ఇచ్చేట సంసారాలు వెళ్తాయి, రెంట్లు కూడా వెళ్తలేమండి. పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళు మాత్రం మేము సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇచ్చినంత వేతనం ఇస్తున్నామని చెప్తున్నారు. సాఫ్ట్వేర్లకి 600 ఇస్తున్నారండి. మరి మా గురించి అలా అనటం చాలా తప్పండి. అది 600కి మాకేమొస్తుందండి? మేము ఏం అడిగాము? 30% పెంచమన్నాం. అది ఎట్లా? 3 సంవత్సరాలకి అంటే సంవత్సరానికి ఎంత పడింది? 10 రూపాయలు పడింది. అది ఇవ్వడానికే వాళ్ళంత బాధపడి ఇన్ని రోజుల నుంచి మాకు పస్తులు పెడుతున్నారు. అది ఎక్కడ న్యాయం అండి? ఎక్కువ అది హీరోలకైతే కోట్లు, 100 కోట్లు ఇస్తారే, అంటే మా ఇష్టము, మా డబ్బు అంటున్నారు. కాదంటం లేదు, మాకు ఇవ్వండి. ఇప్పుడు బయట వాళ్ళని తీసుకుంటాం అంటున్నారు. అది అప్పుడు ఎందుకు చెప్పలేదు? 94లో మన కోట శ్రీనివాసరావు గారు పెట్టారు ఇది. అప్పుడు ధర్నా చేశారు కదా, అప్పుడు చెప్పొచ్చు కదా మేము ఇక్కడికి రాము అని. అప్పుడు రావటానికేమో అంత ఇచ్చేశారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము దీని మీద ఆధారపడి ఉంటున్నామండి. ఇప్పుడు ఇవ్వము, మేము బయట వాళ్ళని తీసుకొస్తాము అనటము అది ఎంతవరకు సబబండి?